ఈ వీడియో ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఒక 3 years ఏజ్ ఉన్న బాబుకి వేడి నీళ్ళు స్కిన్ మీద పడి కాలిందని చెప్పి మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ని మైండ్లో పెట్టుకుని మనం బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పాయింట్, ఏదైతే ఏరియాలో మీకు ఆ ఇన్సిడెంట్ జరిగిందో దాని నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళాలి. పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఒంటి మీద ఏదైతే షర్ట్ ప్యాంట్ మీద ఆ వేడి నీళ్ళు పడి ఉంటుందో దాన్ని మెల్లగా రిమూవ్ చేయాలన్నమాట. సెకండ్ పాయింట్, కాలిండే ఏరియాలో ట్యాప్ వాటర్, నార్మల్ ట్యాప్ వాటర్తో కొంచెం క్లీన్ చేయాలి. 10 to 15 minutes క్లీన్ చేస్తే మంట, నొప్పి అనేవి తగ్గుతాయి అన్నమాట. థర్డ్ పాయింట్, దాని మీద ఎటువంటి పౌడర్ కానీ, పసుపు కానీ, టూత్ పేస్ట్ కానీ ఏది వేయకూడదు. ఒకవేళ మీ ఇంట్లో కానీ సిల్వర్ ఎగ్స్ కానీ లేదా బర్న్ హీల్ ఆయింట్మెంట్ ఉంటే దాని మీద అప్లై చేసుకోవాలి. అండ్ కాలిండే తర్వాత వాటి మీద వాటర్ బబుల్స్ ఫామ్ అవుతాయి స్కిన్ పైన, వాటిని మనము పగలగొట్టకూడదు అనమాట. అవి ఎందుకు వస్తాయంటే మన బాడీ నేచురల్ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఆ బబుల్స్ అనేవి వస్తాయి. వాటిని పగలగొట్టారనుకోండి, దానివల్ల వూండ్ హీలింగ్ అనేది లేట్ అవుతుంది. అండ్ ఇలా ఆయింట్మెంట్ పూయకుండా పసుపు, టూత్ పేస్ట్ ఇలా పూయడం వల్ల సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా ఆ వూండ్ అనేది హీల్ అవ్వడం లేట్ అవ్వచ్చు. ఒకవేళ డీప్ బర్న్స్ అయినాయి లేదా మీ బిడ్డ యొక్క ఏజ్ 1 year కంటే తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.